అది తెగని గాలిపటం లాంటి ఆడది రోజా కాదని ఎవడు అండు. ఆమె వల్లే వైఎస్ఆర్సీపీ పార్టీ పతనం అయిపోయిందని చెప్పడానికి కూడా ఎవడు కూడా కాదండి. ఎందుకంటే ఆ మురుక్కు కాలువలాంటి ఆ నోరు, ఆ కంపు కొట్టే ఆ నోరు, ఆ నీచ రాజకీయం, ఆమె రాజకీయాల్లో మొదలైన దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళని కానీ ఉన్నత వర్గాల వారిని కానీ తిడుతూ చిన్నగా దిగజార్చాలని ప్లాన్లు ఎక్కువగా చూస్తూ ఉంటుంది. ఎంత గొప్పవాడిని అయినా సరే క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి వాడి జీవితాన్ని నాశనం చేసేసి వాళ్ళని ఏదో చేసేయాలా, మనమేదో రాజకీయంగా ఎదిగిపోవాలనే కుసంస్కారి ఈ రోజా అనే ఆమె. సరే ఆమె మాట్లాడుతుంది, ఆమె ఆ గుణం అంటే దాని బతుకంతే అని చెప్పి చాలామంది చీచి రోజా నువ్వు కూడానా అని పవన్ కళ్యాణ్ లాంటి దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ అన్నాడు. అలాంటప్పుడు ఇంక అందరూ అన్నారు అవి వదిలేసేయాలి. మరి అంత పెద్ద పెద్ద మాటలు నారాయణ రెడ్డి గారు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనం ప్రభుత్వంలో ఉన్నాం. కక్షలకి కార్యపణ్యాలకి బూతులకి పోతే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డిని బట్టే జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతే మనకు పట్టదైనా మీరేమో దేవుళ్ళ ఏంటి? కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలా. ఒళ్ళు దగ్గరికి పెట్టుకుని మాట్లాడే నారాయణ రెడ్డి గారు, మీ బూతులు ఎక్కువ అవుతున్నాయి. అది పార్టీకి చెడ్డ పేరు తెస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి వీళ్ళకి చెడ్డ పేరు తెస్తుంది. నువ్వు మామూలుగా అనేసి పోతావు.